వనపర్తి జిల్లా కలెక్టర్తో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో వివిధ మండలాలలో జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు నిధులు మంజూరు ఉండి ఆగిపోయాయని, ఇట్టి పనులను వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైతుల విస్తృత ప్రయోజనాల కోసం చేపట్టిన సాగునీటి సంబంధించి పెండింగ్ పనులు ఎటువంటి మార్పులు లేకుండా యథావిధిగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గణపూర్ మరియు బుద్దారం చెరువులను ప్రత్యేక జియో ద్వారా 3,500 నుండి 5,000 ఆయకట్టుకు ఉపయోగపడే విధంగా ప్రతిపాదనలు చేసి పనులు చేపట్టడం జరిగింది. నేటి ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేస్తూ పనులు కొనసాగిస్తున్నారు. దాని వల్ల వేలాది రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గత ప్రతిపాదనల ప్రకారమే నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. మామిడిమాడ రిజర్వాయర్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్నేతాండా కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతిపాదించిన విధంగా పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 50 కోట్లతో చేపట్టే రామన్నగుట్ట రిజర్వాయర్ కాశీం నగర్ రేమోద్దుల అంజనగిరి పరిధిలో పనులకు టెండర్ పిలవాలని విజ్ఞప్తి చేశారు. గుర్రవాగు చెక్ డ్యాం నందు భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాలని, నాగవరం రాజనగరం పరిధిలో ఉన్న భూములపై దేవాదాయ శాఖ నిషేధిత జియో ఎత్తివేయాలని కోరారు. మరికొన్ని ముఖ్యమైన అంశాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్తో మాట్లాడారు. తర్వాతి కాలంలో ఒక బీసీ కూడా ఇద్దామనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ జిల్లాకు బీసీ కాలేజ్ ఇచ్చినట్టు సీఎం గారిని ఒప్పించి ఆ రోజు మీరు ఎట్లా డిగ్రీ కాలేజ్ ఇస్తున్నారు కాబట్టి అంతా ఉంటుంది, ఓన్లీ మేము కోర్సెస్ ఒకటి అగ్రికల్చర్ పెట్టుకుంటామని చెప్తాం. సో దట్ ఇట్ బికమ్స్ అగ్రికల్చర్ కాలేజ్, ప్రొఫెషనల్ కాలేజ్ వస్తుంది ఆడపిల్లలకి. అంటే ద ప్రొసీజర్ ఏంటంటే జస్ట్ యాక్ట్ అమెండ్మెంట్ చేయాలి, యూనివర్సిటీ యాక్ట్. యూనివర్సిటీ కాన్స్టిట్యూట్ కాలేజెస్ లాగా అదర్ కాలేజ్ కూడా అప్లికేషన్ వచ్చేటట్లుగా యాక్ట్ను ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. అంటే చిన్న అమెండ్మెంట్ అంటే వీ క్యారీడ్ అవుట్ ది అమెండ్మెంట్ ఆల్సో ఇన్ ది హౌస్. ఆఫ్టర్ దట్ వీ గాట్ ది కాలేజ్. రెంటల్ అకామిడేషన్లో నడుస్తుంది. గవర్నమెంట్ నిధులు లేవు కాబట్టి ఇమీడియట్గా ఏం చేద్దామంటే 1.5 crore నేను సిఎస్ఆర్ ఫండ్ చెక్స్ తీసుకొచ్చాను, ల్యాండ్ అలొకేట్ చేయించాను. ఏదో ఒక బ్లాక్ స్టార్ట్ చేద్దాం. ఒక బ్లాక్ స్టార్ట్ చేసి ఏమవుతుందంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరిదాన్ని ఉండేది, నెక్స్ట్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా గవర్నమెంట్లో పోయి కనీసం కాలేజీ నడుస్తుంది, ఇంత బ్లాక్ స్టార్ట్ అయితే కింద మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని అడగడానికి ప్రాతిపదిక అది మొదలు